దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ను రద్దు చేసింది. ఎన్టీఏ ఇంతకు ముందు ప్రకటించిన విధంగా పేపర్ లీకేజ్ విషయంలో దర్యాప్తుకు ఆదేశించింది. అలాగే రాజస్థాన్లో జరిగిన పరీక్ష నిర్వహణకు ముందు 3 రోజుల ముందే పేపర్ లీక్ అయినట్లుగా సమాచారం. దేశవ్యాప్తంగా ఎన్టీఏ పరీక్షను రద్దు చేస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. దీనికి కేంద్రం నుంచి కూడాను ఆదేశాలు వచ్చాయి. సిబిఐకి కేసును అప్పగించాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. అలాగే ఇంతవరకు కూడా రాసిన పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది నీట్ ఎగ్జామ్ను హాజరయ్యారు. అయితే పరీక్షా పేపర్ లీకేజ్ కారణంగా కూడా దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీనికోసం సిబిఐ విచారణ కూడా జరగాల్సిందిగా కూడా ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఇక ఎగ్జామ్ ఫీజుకు సంబంధించి ఎవరైతే ఫీజు చెల్లించారో ఇంతకు ముందు ఎగ్జామ్కి అదే వర్తిస్తుందంటూ కూడాను కొత్తగా ఎటువంటి ఫీజులు చెల్లింపులు కూడా స్వీకరించబోవు అంటూ కూడా స్పష్టం చేశారు. అందరూ కూడాను పేపర్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్గా ఉండాలంటూ తదుపరి ఎగ్జామ్ తేదీని ఎప్పటికి ప్రకటిస్తారనేది పూర్తి వివరాలు బయటికి రావాల్సి ఉంది. అయితే దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్పై ఆశలు పెట్టుకొని రాసిన విద్యార్థులు మాత్రం గందరగోళం నెలకొంది. ఇప్పటి వరకు ఎన్నో ఆశలతో ఎగ్జామ్కి అటెండ్ అయిన అభ్యర్థులు పరీక్ష రద్దుతో ఒక్కసారిగా కూడా ఆశ్చర్యపోయారు. తదుపరి ఎగ్జామ్ ఎప్పుడో తెలియక, పరీక్ష ఫీజులు ఎలా ఉంటాయో తెలియక ఆందోళన చెందుతున్న వారికి క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.